సో మనతో పాటు సుప్రీం కోర్ట్ అడ్వకేట్ హబీబ్ సుల్తాన్ అలీ గారు ఉన్నారు. ఎక్కువగా కన్జ్యూమర్ రైట్స్ గురించి కూడా అవేర్నెస్ ఇస్తూ ఉంటారు జనాలకి. మీరు ఒక క్లబ్ కూడా ఉంది, మీకు మెంబర్స్ అందరూ ఉండి, సో దాని గురించి ఏం చెప్తారు? సో యాక్చువల్గా నేను అడ్వకేట్ అయ్యాక చూసింది, అంటే మెయిన్ అడ్వకేట్ అవడానికి కారణం ఏంటంటే, అంటే లైఫ్లో ప్రతి మనిషికి ఇంపార్టెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ తర్వాత ఒక డాక్టరు, ఒక లాయర్ అండి. అంటే లైఫ్లో నేను ఎస్పెషల్ చూసింది, అంటే నేను పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్ ఇచ్చినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ నాకు వచ్చాయి. సో ఇది ఫేస్ చేసే రాక ఆ క్రమంలో నేను లాయర్ చేశాను. సో దేవుడి దేవల్ల మనం బాగున్నాం. సో నేను చూసింది ఏంటంటే లీగల్ అవేర్నెస్ లేదు. సో లీగల్ అవేర్నెస్ లేక అప్పుడు నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది 2014లో అండి. అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. ఆర్గనైజేషన్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే జనాల్లో ఒక మార్పు ఎలా రావాలంటే, కోర్టుకి వెళ్తే 10 సంవత్సరాలు పట్టు 20 సంవత్సరాలు పట్టు దాని కాన్సెప్ట్లు ఉన్నారు. కోర్టుకి వెళ్తే లాయర్లు డబ్బులు తినేస్తారు, లేదా కోర్టుకి వెళ్తే జీవితం పోద్ది. సో నేను లాయర్ అయ్యి చూసిందంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉంది. ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎంత పవర్ఫుల్ అంటే ప్రతి కన్జ్యూమర్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. అంటే మెడికల్ నెగ్లిజెన్సీ కమ్స్ అండర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్ యాక్ట్ ఒకటి ఉంటుంది, లేదా ఇన్సూరెన్స్ యాక్ట్ ఒకటి ఉంటుంది, మెడికల్ యాక్ట్ ఉంటుంది, చెక్ బౌన్స్. ఈ యాక్ట్ ఏ యాక్ట్గా ఆ యాక్ట్ పనిచేస్తుంది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే అన్ని యాక్టుల పైన ఇది ఉంటుంది. ఇక్కడ అదృష్టం ఏంటంటే కన్జ్యూమర్ కోర్టులో కేసులు ఫైల్ చేయడానికి అడ్వకేట్ కానక్కర్లా. చాలామందికి ఆ విషయం తెలియక సో చాలా కార్పొరేట్ కంపెనీస్ చేస్తున్న మోసాలను తప్పించుకొని ఎలా చేయాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మేము ఆసరా మేము ఏం చేస్తున్నామంటే అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసి హూ ఈజ్ కన్జ్యూమర్, హూ ఈజ్ నాట్ ఏ కన్జ్యూమర్, వాట్ ఈజ్ యువర్ రైట్స్, వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అనే విషయాల్లో మన క్లాసెస్ కండక్ట్ చేసి పేదవాళ్ళకి ఫ్రీగా కేసులు ఫైల్ చేసి 2014 నుంచి ఈ రోజు దాకా వీ ఆర్గనైజ్డ్ మోర్ దెన్ 2700+ అవేర్నెస్ క్యాంప్స్ అండ్ వీ ఫైల్డ్ మోర్ దెన్ 275 కేసెస్, సక్సెస్ఫుల్ కేసెస్ అండి. సో అన్ని కేసులు కోర్టులో వేసి వాళ్ళకి న్యాయం అందించాం. ఇన్సూరెన్స్ కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చూసేది ఏంటంటే, మన పార్లమెంట్లో కూడా బిల్ పాస్ అయింది, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అండి. అంటే సుప్రీంకోర్టు కూడా ఏం చేస్తుందంటే బిఫోర్ ఫైలింగ్ ఎనీ కేస్ కాంప్రమైజ్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్, అంటే మీడియేషన్ చేయమంటుంది. సో ఆ క్లాజ్ని తీసుకుని 10,000+ కేసెస్ని మీడియేషన్ ద్వారా సాల్వ్ చేసాం. సో అట్ ద సేమ్ టైమ్ వి అప్రిషియేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వి రిసీవ్డ్ అప్రిషియేషన్ ఫర్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేస్తున్నామండి. దీంట్లో అందుకని ఆసరా అనేది నేమ్ అడ్వకేట్స్ అసోసియేషన్ అయినా నాన్ అడ్వకేట్స్ని దీంట్లో భాగస్వాములు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా కేసులు చేస్తుంటే ఆసరా గొప్పతనం ఏంటంటే ఈ 275 కేసులు 175 కేసులు నాన్ అడ్వకేట్స్ ఫైల్ చేసి విన్ అయ్యారండి. ఇదొక ప్రయాణంలో సాగిస్తున్నాం. అయితే జనరల్లీ నిజంగానే అవేర్నెస్ చాలా తక్కువగా ఉంది జనాలకి కన్జ్యూమర్ రైట్స్ గురించి. సో జనాలు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటి, ఇలా మీరేం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయం ఏంటంటే 1986లో గ్లోబలైజ్ అవుతున్నప్పుడు కార్పొరేట్ కంపెనీస్, వరల్డ్ కంపెనీస్ ఇండియా రావడం మొదలైంది. సో అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, భారతీయులు మనం చాలా అంటే ఒకటి ఏంటంటే మనం చాలా విషయాల్లో నెగ్లిజెన్స్ చేస్తాం, ఒకటి. రెండోది పోనేలే వదిలేస్తాం. భారతీయులు చాలా అమాయకులు, వీళ్ళకి ఒక ప్రొటెక్షన్ కావాలి అంటే ఇంటర్నేషనల్ కంపెనీస్ వచ్చినప్పుడు వీళ్ళకి ఎలాంటి మోసాలు చేస్తున్నారు, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కావచ్చు, మిస్లీడింగ్ అడ్వర్టైజ్ చేస్తారని చెప్పేసి ఒక యాక్ట్ని తీసుకొచ్చారు. అదే 1986 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. దురదృష్టం ఏంటంటే యాక్ట్ వచ్చి 36 years అయినా ఓన్లీ అవేర్నెస్ 2% ఉంది. దాన్ని మళ్ళీ పక్కన 86 యాక్ట్ పోయింది, 2019 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. ఇది ఇంకా ఎంత పవర్ఫుల్ అంటే దాంట్లో కామర్స్ తీసుకొచ్చారు. అంటే కామర్స్ బిజినెస్ అంటే మీరు చూడొచ్చు, ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెడతాం, అక్కడ జరుగుతున్నాయి. కామర్స్ తీసుకొచ్చారు. అంతకుముందు ప్రాబ్లం ఏముంటుందంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్, యూ బుక్డ్ ఏ ప్రోడక్ట్ ఫ్రమ్ ఢిల్లీ నుంచి ప్రోడక్ట్ వచ్చింది, ప్రోడక్ట్ సరిగ్గా పనిచేయట్లేదు. పాత యాక్ట్లో ఏంటంటే మీరు ఢిల్లీ వెళ్ళి కేసు వేయాల్సి వచ్చేది. సో ఇప్పుడు దాన్ని కూడా సరళీకృతం ఎలా చేస్తుంది, వేర్ ద కన్జ్యూమర్ బై ద ప్రోడక్ట్ పర్చేజ్ ఫ్రమ్ ద పాయింట్, ఏ పాయింట్ అయితే ఉందో ఆ పాయింట్ నుంచి యూ కెన్ ఫైల్ ద కేస్ ఫర్ ఢిల్లీ కంపెనీస్. ఇదొకటి. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్, సిసిపి అని ఒకటి వచ్చింది, చాలా ఇంపార్టెంట్. సిసిపి అంటే సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. దీన్ని చేసే పని ఏంటంటే, ఒక ప్రోడక్ట్ కొత్తగా వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ కార్స్ వస్తున్నాయి, లేదా బ్యాటరీ వెహికల్స్ వస్తున్నాయి. మాకు ఎక్కువ కంప్లైంట్స్ వచ్చింది ఏంటంటే, బ్యాటరీస్ వాళ్ళు 1 year వారంటీ ఇస్తారు, గ్యారంటీ ఇస్తారు, 6 monthsకి పాడైపోతుంది. సో మైండ్ జనాలకి ఏంటంటే మళ్ళీ కోర్టుకి వెళ్తే సేమ్ మళ్ళీ అన్నాడు పెట్టద్దు. సో సిసిపిఐ చేసే యాక్టివిటీస్ ఏంటంటే, దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ గివింగ్ ఫర్ ఆన్ ద సేమ్ కంపెనీ మీద కంప్లైంట్స్ ఇస్తే ఇమ్మీడియట్లీ దే విల్ రీకాల్ ద ప్రోడక్ట్ and they will be sent to the laboratory test. If any found guilty, immediately they can ban the product.
సో ఇలాంటి చాలా విషయాలు వచ్చాయండి. మా ఉద్దేశం ఏంటి ఇలా తెలియజేయడం అనేది. కాకపోతే అవేర్నెస్ లేదు, అవేర్నెస్ తీసుకొస్తున్నాం. అవేర్నెస్ కూడా ఇప్పుడు సుధీర్ చంద్ర గారితో కూడా కలిసి మేము ఏంటంటే చాలా స్కూల్స్లో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే అండి, స్కూల్ కాలేజ్ లెవెల్స్లో ఇవ్వమంటుంది. అంటే పిల్లలకి ఒక అవేర్నెస్ ఇస్తే మా ఉద్దేశం ఏంటంటే ఒక స్టూడెంట్కి అవేర్నెస్ వస్తే 5 ఎడ్యుకేట్ అవుతారనేది. అంటే వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్, వాళ్ళ సిస్టరు, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నానమ్మ. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తాం, స్కూల్కి వెళ్తున్నాం, పిల్లలకి అసలు హూ ఈజ్ కన్జ్యూమర్, సో వాట్ ఈస్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్, వాట్ ఈజ్ యువర్ రోల్స్, వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, మీ రైట్స్ ఏంటి, హక్కులతో రైట్స్తో పాటు మేము నేర్పేది రెస్పాన్సిబిలిటీ. ఒకటి మాత్రం చాలా ఇంపార్టెంట్ మీరు చెప్పాల్సింది ఏంటంటే, వితౌట్ డూయింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీ యూ ఆర్ నాట్ సపోజ్ టు ఆస్క్ యువర్ రైట్స్. మీ రైట్స్ అడగాలి అంటే మీరు బాధ్యతలు నిర్వహించాలి. అదే అందుకని కన్జ్యూమర్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. నేను ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్, నాకు తెలియదండి, నేను చూడలేదంటే కోర్టు ఇచ్చేది. సో అందుకని ఫస్ట్ మేము నేర్పేది ఏంటంటే, బిఫోర్ బయ్యింగ్ ఎనీ ప్రోడక్ట్ యూ షుడ్ ఆస్క్ ఫర్ ద బిల్. అది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, మనం చాలా ఈ ప్రోడక్ట్ అండి దీని కాస్ట్ 5,000, బిల్లు కావాలంటే 7,000, బిల్లు వద్దంటే 5,000. కన్జ్యూమర్ మనోడు ఏం చేస్తాడంటే 2,000 మిగులుతున్నాయి, వితౌట్ బిల్లు 5,000 తీసేసుకుంటాడు. వన్స్ అక్కడ రెస్పాన్సిబిలిటీ ఏంటి, బిల్ తీస్తే జిఎస్టీ కట్టినట్టు, అతను బాధ్యత పూర్తి చేశాడు, వీడు తప్పించాడు, ఇది పాడైపోయింది, ఆడడానికి హక్కు లేదు. సో ఫస్ట్ మేము ఇచ్చే అవేర్నెస్ ఏంటంటే, వాట్ ఎవర్ ద ప్రోడక్ట్, మీరు ఏదైతే ప్రోడక్ట్ కొన్నారో బిల్ తీసుకోవాలి. బిల్లు కూడా ఎన్నాళ్ళు ఉండాలంటే, ఆ ప్రోడక్ట్ గ్యారంటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ కొన్నారు, ఫ్రిడ్జ్కి 7 years గ్యారంటీ అన్నాడు. ఈ 7 years మీ లాకర్లో మీ గోల్డ్ ఎలా పెట్టుకుంటున్నారు, బిల్ ఎలా పెట్టుకోవాలి. నేను బిల్లు కొన్నానండి, తీసుకున్నానండి, పోయిందండి, అది చూడలేదండి అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అంటుంది. అంటే సో ఇఫ్ యూ ఫైల్, అది ఫస్ట్ మేము చెప్పేదండి, బిల్ తీసుకోండి. రెండోది ఏంటంటే, ఏదైనా కంప్లైంట్ వచ్చినా ఫస్ట్ అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే, రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా మీ హక్కు. సో రైట్ టు రిడ్రెస్లో కూడా మీ హక్కు. అంటే ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు దాని యొక్క బాధ్యత, అంటే మీరు రిడ్రెస్లు పొందే అధికారం కూడా మీకు ఉంది. చాలామంది ఏంటంటే ఇదని కాదు. అయితే మాకు ఈ మధ్యలో నేను మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన స్టూడెంట్స్కి అండి మోసాలు ఎలా జరుగుతున్నాయంటే, వితౌట్ నోయింగ్ మొబైల్ ఉంటుంది, మొబైల్కి ఒక మెసేజ్ పంపిస్తున్నారు, సో మీరు ప్రీ లోన్ శాంక్షన్ అంటున్నారండి. పాపం అంటే లక్ష్మి ఇంటికి రాగానే పాపం ఏమనుకుంటారు, మీరు ఆధార్ కార్డు అక్కర్లేదు, మీ పాన్ కార్డు ఏం అక్కర్లేదు, సింపుల్లీ మీకు ఒక లోన్ శాంక్షన్ అని. మొదటి రోజు వీడు స్ట్రాంగ్గా ఉంటాడు, నాకు డబ్బే వద్దండి అని. రిపీటెడ్గా ఫోన్స్ వచ్చేసరికి వీడు కమిట్ అవుతాడు. మళ్ళీ లోన్లో కూడా చాలా ఇంపార్టెంట్ చెప్పాల్సింది, లోన్లో కూడా ఏమంటారంటే, మీరు వాడుకుంటేనే ఇంట్రెస్ట్ కట్టండి, లేదా అలా ఉంటుంది, మీరు పైసా వడ్డీ కట్టక్కర్లేదు అంటారు. సో సైకాలజీ ఏమవుద్ది, ఒకటి వడ్డీ కట్టక్కర్లేదు, 2 డబ్బులు బ్యాంకులో డబ్బు ఉంటుంది, ఇమీడియట్గా వీడు ఎస్ నో అన్నట్టుగా అలా మౌనంగా ఉంటాడు, దాన్ని వాడు యాక్సెప్టెన్స్ తీసుకుని అకౌంట్లో మార్చేస్తాడు. డబ్బులు ఎప్పుడైతే వచ్చాడో పాపం తెలియక వీడు ఒక 1,00,000 రూపాయలు వచ్చాయండి, 1,000 రూపాయలు వాడతాడు. అక్కడి నుంచి వీడికి సినిమా స్టార్ట్ చేస్తారు. సో ఎస్పెషల్లీ మేము ఇచ్చే అవేర్నెస్ ఏంటంటే ఆన్లైన్ ఫ్రాడ్స్. సో ఈ లోన్స్ తీసుకునేటప్పుడు చాలా పర్చేసింగ్ లోన్స్, తర్వాత రూపాయి వడ్డీ అంటారు. సో అక్కడికి వెళ్ళేటప్పుడు ఒకటి, అక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం చాలామంది నాకు డైలీ 20-30 కాల్స్ వస్తాయండి, సార్ నేను లోన్ తీసుకోలేదు. ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, లోన్ ఇచ్చేటప్పుడు మీకు తెలియకుండా ఇన్సూరెన్స్ ఒకటి కడతాడు, మిమ్మల్ని అడగడండి. సో ఆటోమేటిక్గా అదొక సేలింగ్, అది దట్ ఈస్ కాల్డ్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఉన్నాయి. దీని మీద అవేర్నెస్ తీసుకొస్తున్నాం, మరి మీడియా ద్వారా మీ ద్వారా చల్లాలి. సో మా ఉద్దేశం ఒకటి, నన్ను చాలామంది అడిగారు, సో ఇన్ని